ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్య భగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్యభగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్యభగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంది. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వారికి అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులందరూ కూడా ఆ ఉద్యోగం అనేది మంచిదా కాదా, ఆ ఉద్యోగంలో నేను అన్ని సంవత్సరాలు అన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతానా, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఏమిటి, తోటి సహచరులు ఎలాంటి వాళ్ళు ఏమిటి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో వచ్చింది కదా అని చేరటం కాదు, ఉద్యోగ భద్రత కూడా అవసరం. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. పీడకలలు వస్తే చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. పీడకలలు వచ్చినాయి కదా అని ఏందో ఆందోళన చెంది నాకు ఈరోజు రాత్రిపూట ఇది వచ్చింది తర్వాత రేపేమో జరిగిపోతుందేమనే ఆందోళన చెందొద్దండి. ప్రశాంతంగా ఉండండి. భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. తప్పకుండా పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. అశుభ వార్తలు కూడా వింటారు వీళ్ళు. మంచి వార్తలే కాదు చెడు వార్తలు కూడా వింటారు. కానీ మానసికంగా స్థితిని పెంచుకోండి. మానసికంగా ఆరోగ్యం అనేది కాపాడుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టండి. ఉద్యోగంలో కొన్ని అపశకనాలు ఏర్పడుతుంటే ఆ అపశకనాన్ని పక్కన తీసి పెట్టేసేయండి. ధనం రావడం కలుగుతుంది. ప్రయాణాలు సాఫీగా సాగటం, ఉద్యోగ ప్రయత్నం సక్సెస్ కావటం, శత్రు వృద్ధి అనేది లేకుండా పోతుంది. అంటే శత్రువుల ద్వారా కూడా మనం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే దుష్టులను చూసి దూరంగా ఉండాలంటారు మనకి సహజంగా. దుష్టులను చూసి దూరంగా ఉంటాం అంటే ఏంటంటే శత్రువులన్నీ కూడా మనకి తగ్గిపోతారని అర్థం. శత్రువులు తగ్గిపోవటం, విరోధాలు, అలానే విచారము, గర్భ సంబంధమైన అనారోగ్యాలు స్త్రీలకి, విదేశాలకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. నేత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా చూసుకోండి. కంటి జబ్బులు రాకూడదు. కంటి జబ్బులు వస్తే కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి విషయాల్లో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకుంటేనే మంచిది. అనవసరమైన విషయాలు, అనవసరమైన రాద్ధాంతాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం గడపడానికే చూసుకోండి. విద్యార్థులకు వచ్చేటప్పుడు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో మంచి ఉద్యోగాలు లభించడం, కోర్టు సమస్యలు వీళ్ళకి పరిష్కారం జరుగుతుంది. ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచుకునే విషయాల్లో ముందుకు వెళతారు. వివాదాలు తొలగిపోతూ ఉంటాయి.
కుటుంబంలో కలహాలు తొలగిపోతుంది. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఇల్లు నేను కన్స్ట్రక్షన్ చేయాలి, స్థలం కొనుగోలు చేయాలి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, వస్త్రాలు కొనుగోలు చేయటం, ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెడతారు. విరోధ భావాలు ఎప్పుడు కూడా వద్దు. విరోధాలు లేకుండా మనం ప్రశాంతమైన వాతావరణం గడపడం అనేది చాలా మంచిది. అందరితో మాట్లాడండి, అందులో మంచివాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు ఒక వ్యక్తి మనతో ట్రావెల్ చేస్తేనే ఆ వ్యక్తి యొక్క విషయాలు బయటపడుతుంటాయి. అయితే ఎప్పటికీ ట్రావెల్ చేసినా కూడా బయటపడవు. జర్నీస్ విషయంలో మనం ట్రావెల్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అతివేగం అనేది పనికిరాదు. కొంత స్పీడ్లో కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. అంటే ఇవన్నీ మనం కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. లైఫ్ అనేది కొంత శ్రద్ధ పెట్టాల్సిందే. అందరితో ఆలోచన చేయాలి, అన్వేషణ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అపశకనాల్ని, రకరకాల విషయాన్ని ఆలోచన చేయొద్దండి. అంటే శ్రద్ధ పెట్టండి. వివాహ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి వీళ్ళకి. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తరచూ ప్రయాణాలు చేయటం, ట్రావెలింగ్ విషయంలో అతిగా స్పీడ్ అనేది పనికిరాదు. శరీర సౌఖ్యం, సంఘంలో గౌరవ మర్యాదలు, కార్యక్రమాల నిర్వహణ, కొద్దిపాటి ప్రశాంతత దొరికినా కూడా రెస్ట్ తీసుకోవాలని ఒక మనస్తత్వం ఉంటుంది. శత్రువులు దూరంగా వెళ్ళిపోవటం, విదేశాల్లో ఉద్యోగ భద్రత బాగా ఎక్కువ ఉంటుంది. ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా చూసి ముందుకు వెళ్తే మనకి మంచి విషయాలు జరిగే అవకాశం. అంటే బంధుమిత్రులతో వైరాలు కలగకుండా చూసుకోండి. అప్పుడు మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పిన విషయాల్లో ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ పాటించండి, ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మే ప్రభాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు. లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే. పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే, ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి, కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత, దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి
ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి. ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.